Hi viewers, welcome to BHASKARS AREA. DSC-2018 కి సంబంధించి g.o.ms నంబర్ 63 మీద ఉన్నటువంటి కేసు అలాగే SGT కేసుకు సంబంధించిన పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. DSC-2018 ప్రాసెస్ లేదా నియామకాలు అనేవి ముందుకు సాగకోకుండా మనకు g.o.ms నంబర్ 63 మీద హైకోర్టులో కేసు వేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ g.o.ms నంబర్ 63 కేసు అనేది నవంబర్ 25వ తేదీన అనగా నిన్న సాయంత్రం హియరింగ్ కి రావడం జరిగింది. మరి ఈ g.o.ms నంబర్ 63 కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ 11613/2019. ఈ కేసును ఆర్గ్యుమెంట్స్ వింటున్నటువంటి జస్టిస్ ఎవరు అంటే కొంగార విజయలక్ష్మి. మనం ఇక్కడ పేరు కూడా చూడవచ్చు. ఈ కేసు యొక్క ఫస్ట్ హియరింగ్ అనేది ఆగస్టు 26, 2019వ తేదీన ఫస్ట్ హియరింగ్ అనేది జరిగింది. తర్వాత రీసెంట్ హియరింగ్ అనేది నవంబర్ 25, 2019 అనగా నిన్న మధ్యాహ్నం మనకు దీనికి సంబంధించిన రీసెంట్ హియరింగ్స్ అనేవి వినడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి టోటల్గా నిన్న మధ్యాహ్నం 1 అవర్ దాకా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా విన్న తర్వాత జస్టిస్ ఈ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ని రిజర్వ్ చేయడం జరిగింది. అంటే జడ్జిమెంట్ రిజర్వ్డ్. ఎందుకోసం జస్టిస్ ఈ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది అంటే కొన్ని కీలకమైనటువంటి కేసుల విషయాల్లో అయితే జస్టిస్ తీర్పును చదివి వినిపించడం జరుగుతుంది. అదే సాధారణమైనటువంటి కేసు విషయాల్లో అయితే జస్టిస్ తనకు సంబంధించిన జడ్జిమెంట్ డైరీలో ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా నోట్ చేసి అక్కడ ఉన్నటువంటి కోర్టు స్టాఫ్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్టు స్టాఫ్ జడ్జి ఏదైతే జడ్జిమెంట్ డైరీలో మెన్షన్ చేసి ఉన్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా డాక్యుమెంటేషన్ చేసి జడ్జిమెంట్ కాపీ అనే దాన్ని తయారు చేస్తారు. ఈ జడ్జిమెంట్ కాపీని నోటీస్ బోర్డులో ప్రదర్శించడం అలాగే పిటిషనర్కు తర్వాత అపోనెంట్కు అందించడం జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్ అంతా జరగడం కోసం సమయం అనేది కావాలి కాబట్టి జడ్జిమెంట్ను రిజర్వ్ చేయడం జరిగింది. దాన్నే మనం ఇక్కడ జడ్జిమెంట్ రిజర్వ్డ్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ అనేది ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అంటే మామూలుగా ఇలాంటి జడ్జిమెంట్ రిజర్వ్డ్ కేసెస్లో జడ్జిమెంట్ అనేది 2 రోజుల్లో రావచ్చు, లేదా వారంలో రావచ్చు, లేదా 15 రోజుల సమయం కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమంగా అంటే 15 రోజుల లోపల దీనికి సంబంధించిన జడ్జిమెంట్ అనేది రావచ్చు. అంటే 15 రోజుల సమయం తీసుకుంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోకూడదు. ఐదర్ 2 రోజుల్లో రావచ్చు, లేదా వారం రోజుల్లోనైనా రావచ్చు. ఏ క్షణమైనా ఏ నిమిషమైనా ఈ జడ్జిమెంట్ రిజర్వ్డ్కు సంబంధించిన జడ్జిమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వాదనల విషయానికి వస్తే హైకోర్టులో g.o.ms నంబర్ 63 మీద జరిగినటువంటి వాదనల విషయానికి వస్తే ఇది పూర్తిగా గవర్నమెంట్ పక్షంగానే వాదనలన్నీ కూడా జరిగినట్టు మనకు సమాచారం. మొత్తానికి గవర్నమెంట్కి ఫేవర్గానే జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే విషయం మనకు తెలిసింది. కాబట్టి DSC-2018 అభ్యర్థులంతా కూడా త్వరలో అంటే ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వారం రోజుల్లోగా వారందరికీ కూడా నియామకాలు ఇవ్వడం జరుగుతుంది అని విద్యాశాఖ మంత్రి ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా త్వరలో నియామక పత్రాలను అందుకోబోతున్నారు. ఇదంతా కూడా DSC-2018 సంబంధించిన శుభ పరిణామంగా మనమంతా కూడా భావించవచ్చు. ఇక నెక్స్ట్ DSC-2018లోనే SGT కేసు విషయానికి వస్తే SGT వారి మీద కూడా కేసు ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. టోటల్గా మనకు ఎగ్జామ్ అనేది వివిధ సెషన్స్లో నిర్వహించడం వల్ల చాలామంది అభ్యర్థులకు ఇక్కడ నష్టం చేకూరింది అని దీని మీద కేసు అనేది వేయడం జరిగింది. మరి SGT కేసుకు సంబంధించిన నంబర్ ఇక్కడ మనం చూడవచ్చు. రిట్ పిటిషన్ నంబర్ 14507/2019 అనే కేసు అనేది వేయడం జరిగింది. మరి ఈ కేసు అనేది ఎప్పుడు వేశారు అంటే ఫస్ట్ హియరింగ్ ఎప్పుడు జరిగింది అంటే మనకు సెప్టెంబర్ 24వ తేదీన మనకు ఫస్ట్ కేసు హియరింగ్ అనేది
జరిగింది. రిజిస్ట్రేషన్ అయితే సెప్టెంబర్ 23వ తేదీన, ఫైలింగ్ సెప్టెంబర్ 20వ తేదీన ఈ కేసు అనేది చేయడం జరిగింది. మరి హీరింగ్, నెక్స్ట్ హీరింగ్ అంటే ఎప్పుడు అంటే నవంబర్ 26 అనగా ఈ రోజు. మరి ఈ కేసుకు సంబంధించిన జడ్జెస్ ఎవరు అంటే జె మహేశ్వరి మరియు జి శ్యామ్ ప్రసాద్ అనేవారు ఈ కేసు యొక్క జడ్జెస్ అన్నమాట. మరి టోటల్గా అయితే ఈ ఎస్జిటి కేసుకి సంబంధించిన హీరింగ్స్ అనేవి కూడా నవంబర్ 26వ తేదీన రాబోతున్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈరోజు తెలియబోతున్నాయి. మరి ఎస్జిటి కేసు అనేది కూడా ఈరోజు హీరింగ్కి రాబోతోంది. అలాగే g.o.ms నెంబర్ 63కి సంబంధించిన తీర్పు కూడా ఏ నిమిషమైనా ఏ క్షణానైనా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ మనం పరిశీలిస్తే DSC 2018 అభ్యర్థులు త్వరలోనే నియామక పత్రాలు అందుకోబోతున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది టోటల్గా DSC 2018కి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.